ఎంత అందింది, అది ఏ రూపంలో అందింది, మీకు దానికి సంబంధించిన పత్రాలు ఏమున్నాయి అవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి. తప్పకుండా వాళ్ళు చూపిస్తాం. చట్టపరిధిలో ఎంతవరకు న్యాయం చేయగలుగుతామో పూర్తి న్యాయం చేస్తాం. ఆ చేసింది ఏదో కూడా అందరి సమక్షంలో చేస్తాం. నేను శ్రీరామ్ గారికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ గ్రామ పెద్దలు ఎవరో మీరు కొద్దిగా ఇంటి ముగ్గురు పెట్టండి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి. ఒకరు ఇప్పుడు ఇంతకుముందు జరిగిందంతా అదే ఒకటి, ఆయనతో డైరెక్ట్గా మాట్లాడుకోవడం వెళ్ళిపోవడము, ఆయనతో సపరేట్గా మాట్లాడుకోవడం వెళ్ళిపోవడం, ఒకరు జరిగిందో తెలియకపోవడము, దాంట్లో ఒకరొకరి మీద ఆయనకి ఎంత ఇచ్చినారో ఈయనకి ఎంత ఇచ్చినారో అనే అపోహలు రావడము, దాంతో ఒకరి మీద ఎవరు ఇట్లా పెంచుకున్నారు దీన్ని. ఇప్పుడు అట్లా లేకుండా మీరు ఒకరు మీ నాయకులను పెట్టండి, గ్రామ పెద్దలను పెట్టండి. మేము వాళ్ళతో ఫెసిలిటేట్ చేస్తాం, వాళ్ళకి తప్పకుండా పిలిపిస్తాం. ఇంకోసారి ఇటువంటి గ్రామస్తుల మీద అవతల వ్యక్తులు వచ్చి దాడి చేయడం కానీ అటువంటిది ఏం జరగకుండా చూసుకుంటే బాధ్యత మాది. నెక్స్ట్ బౌన్సర్లు అని చెప్పడం జరిగింది, అటువంటిది లేకుండా మేము మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం. ఇప్పుడు లేరని అయితే నేను చెప్పలేను. మా ఇన్స్పెక్టర్ గారు కూడా నిన్న మా ఎస్ఐ గారు చేశారు, మళ్ళీ చేస్తాం. తర్వాత మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎటువంటి పరిస్థితిలో కూడా ఏదన్నా ఉంటే మీరు పెద్దలు తెలియజేయండి, వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు లేదు వాళ్ళు కాదంటే మా ఇన్స్పెక్టర్ దానికి మీరు ఎట్లా చేస్తున్నారంటే, ఇద్దరి మధ్య గొడవలు పెట్టేసి దాంట్లో మనమేం లబ్ధి పొందాలనే ప్రయత్నాలు వద్దు. మీరు నిజంగా నష్టపోయినట్లయితే న్యాయం చేయాల్సిన బాధ్యత మాకు ఉంది, నాయకులుగా వాళ్ళకు కూడా ఉంది. మేము కూడా వాళ్ళ సహకారమే కోరుతున్నాం. మేము ఎవరితో విభేదించి ఇక్కడ ఉండే వాళ్ళ మీద కేసులు చేయాలా, పోయినందుకు కేసులు చేయాలా, ఆ కేసులు చేసే ఉద్దేశం కాదు. దీనికి ఆయనే మన రాజునే సాక్ష్యం. ఆయన పని నేను ఒకసారి ఆయనతో కూర్చోవడంతో అయిందో లేదో మీ అందరూ అడిగి ఆయన తెలుసుకోవచ్చు. కాబట్టి అటువంటి మీరు మనసులో పోలీసులు వాళ్ళకి తప్పు, ఇది నేను రాఘవేంద్ర ఈరోజు వచ్చినాం, ఇది మేము వచ్చినప్పుడు జరిగిన సమస్య కాదు, అంతకుముందు నుంచే మీ ఊరిలో జరుగుతున్న సమస్య. ఇప్పుడు మేము జరిగింది ఏదైతే ఉందో వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఎవరినైనా దాని వెళ్ళే సమస్య లేదు. కానీ ఈ పరిష్కారానికి మేము ఇప్పుడు శ్రీరాములన్న సమక్షంలో మాట్లాడినట్లు మాకు ఒక టైం అని చెప్పాం. ఆ 10వ తారీఖు వరకు మీ సాక్ష్యాలు తీసుకురండి, మా ఇన్స్పెక్టర్ గారు ఫెసిలిటేట్ చేస్తాం, మేము ఉంటాం, ఈ గ్రామ ప్రజలు కూడా దాంట్లో రండి. ఈ సమస్య కొద్దిగైనా సాల్వ్ చేస్తామనే ఇక్కడ పనిచేస్తున్న తృప్తి మాకు ఉంటుందనేది మీ అందరి ముందు చెప్తున్నాం.